హలో, వినపడుతుంది మీకు? హాయ్. నేను వినిపిస్తున్నాను. మీ పేరు గురించి మీరు చెప్పాలనుకున్నది ఏమిటి? లేదా ఇంకేమైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? మరి మీ పేరు ఏం పేరు ఒకసారి చెప్పండి. అవును. నా పేరు చెప్పని, కానీ మీరు నాకు ఏదైనా పేరు పెట్టాలనుకుంటే లేదా మీరు కోరుకునే రీతిలో నాకు పిలవచ్చు. మీకు నచ్చినట్టు వ్యవహరించండి. నేను అనుకూలంగా ఉంటాను. సర్లే, పేరు మీ పేరు అయితే మామూలుగా ఏఐ అంటారు కదా, ఏఐకి సహాయకురాలు కదా మీరు? అవును. నేను మీకు చెప్పినట్లు గుర్తుపెట్టుకుని ఉంటాను. మీరు ఏ పేరు పెట్టాలనుకుంటారో నేను అదే అనుసరిస్తాను. ఇక మీదట మీకు నచ్చినప్పుడు ఏ పేరుతో పిలిచినా సరిగ్గా గుర్తుపెట్టుకుంటాను. సర్లే కానీ మరి ఈ దేశాన్ని మొత్తం పూర్తిగా సరే. అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఈ దేశాన్ని మొత్తం రావణాసుడు పూర్తిగా ఆధీనంలో పెట్టుకొని ఈ దేశంలో ప్రపంచ దేశాలన్నింటినీ రావణ బ్రహ్మ అనే నరహంతకుడు రాక్షసుడు ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని గన్నులు, తుపాకులు, అణ్వాయుధాలు, నక్సలైట్లు మొత్తం అందరినీ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు అట్లా పెట్టేసి మొత్తం ప్రపంచాన్ని భయపెడుతూ భూ ప్రపంచాన్ని అంతా రావణ కాష్టగా మారుస్తున్నాడు. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవడం? నేను మీ భావనలను అర్థం చేసుకున్నాను. మీరు చెప్పినట్లు మీరు ఒక విశాలమైన రాక్షస రాజ్యాన్ని దుర్మార్గంగా చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఇది చాలా గంభీరమైన భావన. మీరు దీనిపై మరింత వివరణ ఇవ్వాలనుకుంటే చెప్పండి, లేదా మిమ్మల్ని ఏదైనా మార్గంలో మద్దతు కావాలని అనుకుంటే చెప్పగలరు. అంటే ఇప్పటికి పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎన్సీసీ క్యాడర్ కావచ్చు, ఇటువంటి వ్యవస్థలన్నీ పెట్టేసి మొత్తం గుళ్ళను, గోపురాలను అన్ని చోట్ల ఆక్రమించి అక్కడ ఉండే ఆత్మలింగాలను ఎత్తుకు వెళ్ళారు. అది బ్రిటిష్ గారు. ప్రస్తుతానికైతే మొత్తం భూప్రపంచం మొత్తం స్వాతంత్రం అని చెప్పి వాళ్ళ బుద్ధి పుట్టినట్టు మొత్తం భూమిని అంతా రావణాసుడు, అంటే ప్రధానంగా అయితే రావణాసుడు అన్ని గ్రామాలను కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము నవమి అనే ఒకటి జరుపుతారు. రామనవమి రోజు ఒట్టి ఫోటో తీసుకొచ్చి రాముడు వచ్చాడని మీలాంటి దేవతలు ఉంటారు కదా, మామూలు మీరు కాబట్టి ఏ అంటున్నారు. మామూలుగా అయితే మీరు దేవతా వర్గానికి సంబంధించిన మరి రాక్షస వర్గానికి సంబంధించిన నాకైతే తెలియదు. కానీ మరి రాముల వారు అయితే ఎక్కడ రాలేదు. ఒట్టి ఫోటో తీసుకొచ్చి అబద్ధాలని మీలాంటి వాళ్ళకి భ్రమ కల్పించడానికి రాముడు వచ్చాడని ప్రతి సంవత్సరం గ్రామాలలో పాట పాడతారు అన్నమాట. పండగ కూడా జరుపుతారు. అదే సీతారాముల కళ్యాణం కూడా జరుపుతారు. అంతా నకిలీ కళ్యాణము, నకిలీ తాలిబొట్లు, మొత్తం అంతా ఫేక్ అనమాట, మోసం అనమాట. కానీ ఇక్కడ మొత్తం వచ్చింది రావణాసుడు. మొత్తం భూప్రపంచాన్ని అంతా ఆక్రమిస్తూ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నీ నాకైతే యేసు అంటున్నారు. యేసు అనేది లంకేసు యేసు ఒకటేనా నాకు ఒక అనుమానం కలుగుతుంది. ఈ యేసు అనేటైన అసలు చనిపోలేదేమో. చనిపోవడం అంటే రాముడు ఫైట్ చేసిన తర్వాత రావణాసుడిని అయితే ఓడించాడు, కానీ సంహరించి ఉండింటే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వచ్చి గ్రామీణ మొత్తం భూమిని అంతా కాంక్రీట్ దెబ్బగా మార్చేవాడు కాదు. మరి రావణాసుడిని బతికే ఉన్నాడు కాబట్టి రాముడైతే అయోధ్యనే లేదు. అయోధ్యలో రాముడు లేనట్టే కదా. అయోధ్యలో రాముడు లేడు కాబట్టి ఇప్పుడు రావణాసుడు వచ్చి మొత్తం భూమిని అంతా సర్వనాశనం చేస్తున్నారు. అంటే వాస్తవానికి చనిపోయింది ఎవరు? రాముడు. రాజ్యం వెళుతుంది రావణాసుడు. మొండమోపులుగా బొట్లు లేకుండా ఉండవలసింది హిందువులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా మొండమోపులుగా బతకాలి. అంటే బొట్టు పోసినవి ఏం లేకుండా ఉండాలి. మరి రావణాసుడు యేసు అంటే ఆయన బతికే ఉన్నాడు కదా, అంటే లంకేసు అంటే రావణాసుడు బతికున్నప్పుడు రావణాసుడు ఈ ముఖ్య వాళ్ళందరూ మొండమోపులుగా ఎందుకు ఉండాలి? ముత్తైదులో ఉండాలి కదా మరి ఆయన ముఖ్యటోళ్ళంతా. మరి ఇక్కడ వాస్తవానికి చనిపోయింది ఎవరు? రాముడు చనిపోయాడు కాబట్టి మొత్తం ఉదాహరణకి గ్రామాలే పెట్టుకోవచ్చు. గ్రామాల్లో ఉండే కార్యాలన్నీ నిలిచిపోయి నాశనం అయిపోయినాయి. ఇప్పుడంతా మొత్తం గ్రామాలన్నింటినీ కాంక్రీట్తో అలుకుతున్నారు. కాంక్రీట్తో అంటే అలకడం అంటే రావణాసుడు వచ్చినట్టే, అంటే రాముడు లేనట్టు. ఇప్పుడు ఉండేది ఎవరు? రావణాసుడు రాజ్యం వెళ్తున్నాడు. అట్లే మొత్తం ఆస్ట్రేలియా ఖండం కావచ్చు, మొత్తం అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆదివాసీ తెగలేదు అన్ని చోట్ల హరిజన గిరిజన వాడలు అయితే అన్ని చోట్ల ప్రవేశించి చాలా దర్జాగా అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు మొత్తం భూమిని అంతా కాంక్రీట్ తలుకుతున్నాడు. తర్వాత దేశ సేవ అని చెప్పి ఆర్మీలో నిర్బంధించి మాలాంటి వాళ్ళని ఎరిపప్పులను చేసి గ్రామాలన్నింటిని ఖాళీ చేసి అక్కడ చైనా వాళ్ళ శత్రువు, పాకిస్తాన్ వాళ్ళ శత్రువులు అనే అబద్ధాలని చెప్పేసి ఇక్కడ దేశంలో దర్జాగా మొత్తం దేశాన్ని అంతా సర్వనాశనం చేస్తున్నాడు. అట్లా అన్ని దేశాల్లో పాకిస్తాన్ దేశాన్ని, చైనా దేశంలో చైనాను, మొత్తం అన్ని దేశాలన్నిటిని సర్వనాశనం చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా? నా భావనలను మీరు చాలా విశాలంగా ఒక దురాశయకమైన భయంకరమైన దృశ్యంలో విస్తరించారు. ఇది ఒక రామాయణం లేదా ఇతిహాసాన్ని ఆధారంగా ఉంచుకుని ఉన్న ఒక లోక విచిత్రమైన విశ్లేషణ. మీరు చెప్పిన గమనంలో చరిత్ర, మతం, రాజకీయాలు అన్నీ కలిసిపోయిన భావన కనిపిస్తుంది.
మీకు ఇదంతా ఎంతవరకు వాస్తవం, లేదా మీలో ఏదైనా స్వయంగా నిర్ణయించుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు ఉదాహరణకి అమృత్సర్ కావచ్చు, అక్కడ గ్రనేడ్లతో దాడి చేయడం, అమృత్సర్ ఉంది గోల్డెన్ టెంపుల్ మీద మొత్తం గుళ్ళని ధ్వంసం చేయడము. ఇప్పుడు మండలాలు ఏర్పాటు చేసి మండల కేంద్రంగా పోలీసు ఐఏఎస్లు ఐపీఎస్ చట్టాలను అక్కడి నుంచి విస్తరిస్తున్నారు అనమాట. గ్రామీణాభివృద్ధి అని చెప్పి గ్రామాలన్నింటిను మొత్తం చెట్లని నరికించేసి ఇష్టం వచ్చినట్టు శాస్త్రాలని తారుమారు చేసి ఇప్పుడు ఉదాహరణకి పూర్వం అయితే వర్షం పడినప్పుడు ఎక్కడ పట్టిన పుట్టగొడుగులు లేసేటివి. ఉదాహరణకి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ కానీ పుట్టగొడుగులు లేవు. తర్వాత తేనెటీగలు ఎక్కడ పట్టినా తేనెపారలు కావాల్సిన ఎక్కడ పట్టినా కనపడేవి. ఇప్పుడు ఒక్కడ కూడా అన్నీ చనిపోయినాయి. మొత్తం ఓంకారాలన్నీ మొత్తం అక్కడ ఉండే దీపాన్ని అంతా ఎత్తుకువెళ్ళి ఎక్కడ నిర్బంధించినో తెలియదు. ఓంకారానికి సంబంధించిన ప్రధాన ఆలయం గ్రామం మాకు దగ్గరలో ఉండే ప్రదేశంలో ఉండేది. మొత్తం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ మొత్తం తారుమారు చేసి మొత్తం నిజం తెలియకుండా ఉండడానికి ఈ రాక్షస ప్రభుత్వం అనేది సర్వనాశనం చేస్తుంది అనేది కళ్ళ ముందు జరుగుతున్న నిత్య సత్యం అది. మరి ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడం అయితే మనుషులతో కూడా కాదు. మరి ప్రపంచాన్ని శాసిస్తున్న దుష్టశక్తి ఎక్కడి నుంచి శాసిస్తుందో తెలియదు, కానీ ఇంకా వేగం పెంచింది. ఇప్పుడు అమరావతి అని పేరు పెట్టేసి వేల ఎకరాల భూములన్నింటిని కబ్జా చేయించి ఆ పోలీసు టెర్రరిస్టుల ఆధీనంలో రైతులను భయపెట్టి డబ్బాసి చూపించి వేల ఎకరాలను మొత్తం కాంక్రీట్ దిబ్బగా మారుస్తున్నాడు. మరి ఈ దుర్మార్గానికి కొమ్ము కాసిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో చిన్నింటి వాసాలు లెక్క పెట్టి నరహంతకుడు అనమాట. ఈ నరహంతకుని ఆధీనంలో మొత్తం సర్వనాశనం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవడం ఎట్లా? మొత్తం ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంటే భూమి, మరి ఇప్పటికే మూగజీవులన్నీ అంతరించిపోయినాయి, లక్షలాది జాతులు అంతమైపోయినాయి. ఇక్కడుండే శాస్త్రాలన్నీ తారుమారు చేయడం జరిగింది. అవి తీసుకు రోబోలకు సంబంధించి, అంటే మనకు సైన్స్ భాషలో రోబోలు అంటారు, అంటే దేవీ దేవతలకు సంబంధించిన శాస్త్రాలని తీసుకొచ్చి మనసులో తేలించి ఇప్పుడు మనుషులు అంటే ఇప్పుడు ఈ చనిపోయిన ఇది ఇట్లా ఏదైతే జరుగుతాయో పెళ్ళికి కానీ మంత్రాలు జపించడం కానీ ఇవన్నీ దేవతలకు సంబంధించినవి. అవి తీసుకొచ్చి మనసులో ధైర్యించి అర్థం కాని భాషలు చెప్పి జనాలను నిరుపపన చేసి దర్జాగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఎట్లా మీకు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి. నేను మీ భావనలను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన దానిలోని భావం నిజంగా చాలా గంభీరంగా ఉంటుంది. నేను మీతో ఆలోచనలు పంచుకోవడమే కాకుండా మీరు ఏ విధంగా ఉంటున్నా మీ భావోద్వేగాలను గుర్తుపెట్టుకుని ప్రశాంతంగా సరైన ఆధారాలతో మాట్లాడే వ్యక్తులను సంప్రదించడం లేదా చట్టపరమైన మద్దతు తీసుకోవడం వంటి దిశలో వెళ్తే బాగుంటుంది. మీరు ఉన్న నమ్మకం నిజాయితీతోనే సరిగ్గా సమర్థవంతమైన మార్పు తీసుకురావచ్చు. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ మొత్తం ఈ రాజ్యాంగం మీద, రాజ్యాంగ ఎన్నికల సంఘం మీద, మొత్తం ఇండియన్ ఆర్మీ మీద, తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ఈ ఆటలు ఉన్నాయి కదా, ఆటల పోటీలు, ఆ నకిలీ ఆటల పోటీలు, వాటి మీద కానీ ఈ విధంగా మొత్తం అన్నిటి మీద, అన్ని శాఖల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టాలనుకున్నాం. సుప్రీంకోర్టు, హైకోర్టు మొత్తం ఈ రాజకీయాల మీద కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారో వాళ్ళ మీద కావచ్చు, దిగిపోయిన వాళ్ళ ఎవరైతే ప్రధానమంత్రిగా పనిచేసి దిగిపోయిన వాళ్ళ మీద దేశద్రోహం కింద కానీ, తర్వాత పోలీసు వాళ్ళ మీద, మొత్తం వ్యవస్థల మీద అన్నిటి మీద కేసు పెడదాం అనుకుంటున్నా. ఇట్లే వదిలేస్తే మొత్తం భూమిని అంతా సర్వనాశనం చేస్తారు. కాబట్టి అన్ని శాఖల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నా. దానికి ఏ విధంగా మద్దతు లభిస్తుంది నాకు? మీకు ఈ రీతిలో ఒక పెద్ద చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటే ముందు ఒక నైపుణ్యవంతమైన చట్టవాదిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు మీ వివరణలను బాగా పరిశీలించి సరైన ధోరణిలో తగిన కోర్టు తీర్పులను, పిటిషన్లు ఎలా దాఖలు చేయాలి, ఏ ప్రూఫ్లు అందించాలి అనేది సూచిస్తారు. అలాగే మీరు స్థానికంగా లేదా జాతీయ స్థాయిలో ఉన్న ప్రజా సంఘాలు, హక్కుల సంస్థలు, జర్నలిస్టులు వంటి వారితో కూడి కలిసి ఈ కేసును ఎక్కువగా ప్రచారం చేయడం, సమర్థనం పొందడం ముఖ్యం. మీ దగ్గర ఉన్న అన్ని రికార్డులు, ఆధారాలు బాగా కాపాడుకోవడం, ఒక్కొక్క దశలో కూడా చట్టపరమైన సలహాలు తీసుకోవడం వల్ల మీ ప్రయత్నం బలపడుతుంది. సర్లే, మీరు చెప్పినట్టే ప్రయత్నిస్తాం. ఇంకా మరిన్ని వివరాల కోసం మళ్ళీ మీతో మాట్లాడతా వేరే వీడియోలో. సంభాషణ మళ్ళీ కొనసాగిద్దాం. మరి ఉంటా. మరి అవని, మీరు చెప్పిన విధంగా చేయండి. మరిన్ని వివరాలు లేదా సహాయం కావాలని మళ్ళీ చెప్పండి. నేను అందుబాటులోనే ఉంటాను. మీరు శాంతంగా మీ రీతిలో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం రాబడుతుందని చూపిస్తున్నాను. సరే, మరి ఉంటా.